JTV, Voice of Jagyapat. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో గల ముక్త్యాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం విశిష్టత చాలా అద్భుతం. ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకులుగా ఈశాన్యమూల కోనేటి రాయుడు స్వామివారు శ్రీదేవి భూదేవి సతీ సమేతంగా కొలువై ఉన్నారని ఈ క్షేత్ర పాలకునికి ప్రధాన అర్చకులు విఖానాచార్యులు మాట్లాడుతూ కోటిలింగ హరిహర మహాక్షేత్రానికి క్షేత్ర పాలకులుగా కోనేటి రాయుడు స్వామివారు శ్రీదేవి భూదేవి సతీ సమేతంగా ప్రతిరోజు భక్తులతో పూజలందుకుంటున్నారన్నారు. ఈ ఆలయానికి అమృతలింగేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారు, విజయ గణపతి ప్రధాన స్వామి అమ్మవార్లుగా కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నారని అమృతలింగేశ్వర స్వామివారు ఈ క్షేత్రంలో 5 అవతారాలతో భక్తులకు దర్శనమిస్తూ ప్రతిరోజు అభిషేకాలతో పూజలందుకుంటున్నారని ఈ క్షేత్రంలో అమ్మవారు కామాక్షి మాతగా దర్శనమిస్తూ ప్రత్యేకంగా భక్తులతో ప్రతిరోజు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు విఘ్నాలు తొలగిపోయి భక్తులకు విజయాలు చేకూరాలని విజయ గణపతిగా పూజలు అందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వాములు 6 అవతారాలతో భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారని ఈ క్షేత్రంలో 26 అవతార మూర్తులుగా శివుని, అమ్మవార్లు మరియు కోటిలింగాలు, 12 జ్యోతిర్లింగాలు, 32 స్వామివారి ప్రతిజ్ఞలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని ఈ క్షేత్రంలో నవగ్రహ మండపం, నంది మండపములున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సంగపు మణికంఠ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు స్వామివారికి నిత్య అభిషేకాలు, పూజలు, లింగ ప్రతిష్టలు, శాంతి పూజలు, దోష నివారణ పూజలు, యజ్ఞాలు, హోమాలు, నవగ్రహ పూజలు ఆలయం వారు చేయించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. నమో వెంకటేశాయ. ఈ స్వామంతా వచ్చేసి విగ్రహ రూపంగా ప్రతిష్ఠించారండి. ఈయనగారు వచ్చేసి శివుడికి క్షేత్రపాలకుడుగా మన వెంకటేశ్వర స్వామి మన భూమండలంలోనే ఎక్కడా లేడండి. ఈ ఒక్క కోటి లింగ హరిహర మహాక్షేత్రంలోనే కొలువై ఉన్నాడు. ఈయననే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చుట్టూ 108 ఉపాలయాలు, శివుడికి సంబంధించిన 108 ఉపాలయాలున్నాయి. అందులో ఈ ఒక పీఠాధిపతి చెప్పడం వల్ల ఈ స్వామిని ప్రతిష్ఠ, ఈయనతో పాటు శ్రీదేవి భూదేవిని కూడా కొలువయించారు. ఈయనకు ముద్దుగా కోనేటి రాయుడు అని పేరండి. కోటిలింగ హరిహర మహాక్షేత్రం ముక్త్యాల జగ్గయ్యపేట మండలం ఎన్టీఆర్ జిల్లా. శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ఇక్కడ మనకి స్వామివారు విశేషంగా 5 అవతారాలతో దర్శనమిస్తారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష. అలాగే మనకి ఇక్కడ 4 అవతారాలు, 4 ముఖాలుగా స్వామివారు దర్శనమిస్తారు. అలాగే 5వ ఈశాన్యమూర్తి అవతారం లింగ స్వరూపంగా దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ మనకి పార్వతీ స్వరూపంగా కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అలాగే కామాక్షి అమ్మవారికి ఎదురుగా శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయం కూడా దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ మనకి విశేషంగా స్వామివారికి, విజయ గణపతి స్వామివారికి బుధవారం నాడు విశేష పంచామృతాభిషేకము, గరిక పూజ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి కామాక్షి అమ్మవారి కుంకుమార్చన, అలాగే మన జాతక రీత్యా గోచార రీత్యా ఎటువంటి దోషములున్నా శ్రీ అమృతలింగేశ్వర స్వామి వారికి గ్రహదోష పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి ప్రధాన దేవాలయంలో స్వామివారు 5 అవతారాలతో పాటు గర్భాలయానికి 4 వైపులా 4 ద్వారాలు, 4 నందీశ్వర్లు, 4 ధ్వజస్తంభాలు కూడా మనకి క్షేత్రంలో 4 వైపులా దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ మనకి విశేషంగా స్వామివారికి అన్నాభిషేకము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, శాంతి కళ్యాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే భక్తులు స్వయంగా ఇక్కడికి విచ్చేసి స్వామివారి ఒక విశేషంగా మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా విశేష భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేరాయని చెప్పని ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శించుకొని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కూడా ఉంటున్నారు. అలాగే 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము.
అష్టోత్తర శివలింగాల ఘట్టము, అలాగే సామూహికంగా కోటిలింగ ప్రతిష్టలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మన దేవాలయం చుట్టుపక్కల చూసినట్లయితే 26 రకాల అమ్మవార్లు, 18 శివుని యొక్క అవతార మూర్తులు కూడా మనకి దేవాలయంలో దర్శనమిస్తాయి. అట్లాగే మన ఇక్కడ దేవాలయంలో అష్టోత్తర లింగాల ఘట్టం కుటుంబ సభ్యుల చేత ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠ చేసుకునే అవకాశం. అలాగే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తమ స్వహస్తాలతో ఇక్కడ శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలు చేసుకునే అవకాశం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ జాతక రీతి ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఇక్కడ విచ్చేసి శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ అనుకున్న కార్యక్రమాన్ని కూడా నెరవేరాయని చెప్పి మళ్ళీ విచ్చేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన 2 రాష్ట్రాల్లో మన ఆంధ్ర, తెలంగాణ, ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది విశేషంగా ఇక్కడికి వచ్చి మన శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. హరి ఓం తచ్చత్. సర్వే జనా సుఖినో భవంతు.